సార్ అంటే జనరల్గా కామెడీ మూవీస్, కామెడీ లవ్ స్టోరీస్ ఇవన్నీ చాలా వచ్చాయి కదా. అవును. సో దీంట్లో మనం డిఫరెంట్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఆడియన్స్? అంటే కామెడీ ఫిల్మ్స్ చాలా వచ్చాయండి, వాటితో కంపారిజన్ అనేది ఏం లేదు. ఏ సినిమా స్క్రిప్ట్ ఆ సినిమా కామెడీ సినిమా అంతే. కంపారిజన్ దాంట్లో ఒక దాంతో దీన్ని అది కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. కంపారిజన్ కాదు అంటే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చే ఆడియన్స్ ఒక సెట్ ఆఫ్ మైండ్తో వస్తారు కదా, సో వాళ్ళకి మీరేమి ఇస్తారు అని. రిలాక్స్ అయిపోతారు, అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలా వెళ్ళిపోతాయి, హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. కొంచెం ఆ రోజు ఏదైనా టెన్షన్తో వచ్చినా సరే కొంచెం మైండ్ రిలీఫ్ అయ్యి హాయిగా ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఫోన్ చేసి పడుకుంటాం ప్రశాంతంగా. మీరంటే ఆడియన్స్కి ఏం ప్రామిస్ చేస్తున్నారు ఈ మూవీతో, మీ క్యారెక్టర్ ద్వారా? నేను ఇవన్నీ పక్కన పెడితే 2.5 గంటల్లో 2 గంటల సేపు పడిపడిన బాగా నవ్వుకుంటారు. ఎంజాయ్ మొత్తం మీరు ఒకళ్ళే నవ్వుకోవడం వేరు, ఒక ఆడిటోరియం మొత్తం జనాలు కలిసి కూర్చొని నవ్వుకున్నప్పుడు అది థెరపీ, అదొక రకమైన థెరపీ. 4 అద్భుతమైన పాటలు, ఒక 15 నిమిషాల పాటు చాలా జెన్యున్గా ఫీల్ అయ్యే ఎమోషన్స్. అన్నిటికన్నా ముఖ్యంగా నా 30వ సినిమా, ప్లీజ్ రండి, నా కోసం రండి. అంతలో కూడా డౌట్ ఉంటే నకేంద్రనాథరావు ప్రసన్న, ఇంకా డౌట్ ఉంటే రీతు, తప్పకుండా రండి. కానీ ఇంత గ్యాప్ వద్దండి, కొంచెం ఫాస్ట్. నాకు ఫాస్ట్ చేయాలని ఉందండి, మా వాళ్ళు అలో చేయట్లేదు. మా రాజేష్ దాన్ని అడగండి, ప్రతి సినిమా నాకు బాగా టైం తీసుకుంటున్నాడు. వద్దండి, ఫాస్ట్ చేసేయండి. నేను యాక్చువల్లీ ఇప్పుడే కొంచెం ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. అయ్యో అలా ఎలా? చాలా టైరింగ్ అండి, చాలా టైరింగ్, ఇట్స్ వెరీ ఎగ్జాస్టింగ్. మోర్ ఓవర్ మీరు బెస్ట్ ఎప్పుడు ఇవ్వగలరంటే మీకు ఆ చిన్న బ్రేక్ టైం దొరికినప్పుడు యూ రీకూప్ టు గివింగ్ క్రియేటివ్ జాబ్ కదా, యూ డూ బెటర్. సో మీరందరూ కలిసి నాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారంటే ఆడియన్స్ అందరూ కలిసి నేను 2 నెలలు బ్రేక్ తీసుకుని ఇంకా 10 ఏళ్ళు కష్టపడి బెటర్ సినిమా చేస్తాను. 2 నెలలు అయితే పర్లేదు కానీ ఒక 1 year 2 years అంత బ్రేక్ నాకు అంత స్కోప్ లేదండి. నా బిల్లు నేనే కట్టుకోవాలి. సో నా బిల్లు నేను కట్టుకోవాలంటే నేను పని చేయాలి. కానీ టీజర్ చూస్తే మాత్రం పక్కా ప్రామిసింగ్ బ్లాక్ బస్టర్ సినిమా కన్ఫర్మ్ హిట్. టీజర్ లాగే ఉంది, అంతకంటే ఇంకా ఎనర్జీగా ఉంటుంది. నేను ఇంకోటి నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏం చెప్పట్లా, నాకుండే కొద్ది గొప్ప నాలెడ్జ్ సినిమా మీదతో ఇది తప్పకుండా ఒక మంచి హిట్ సినిమా. అంటే చాలా మంది థియేటర్కి ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి చూసే సినిమా. ఎంత పెద్ద హిట్ అనేది అదృష్టం, జనాల మూడు, వాళ్ళ దయ. బట్ యాజ్ అ ఫిల్మ్ ఇది షోర్ హిట్ ఫిల్మ్. రితు గారు మీరేం ప్రామిస్ చేస్తున్నారు? లాట్స్ ఆఫ్ లాఫ్టర్ అండి, మంచి హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ దెన్ దిల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద సాంగ్స్. గ్రాండియర్ ఉంది సాంగ్స్లో, సో ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ యాజ్ ఐ సెడ్. క్లోజ్ చేసే ముందు అంటే మీరు జనరల్గా హీరోయిన్స్ బాగా ఇమిటేట్ చేస్తారు కదా, రితు గారు సెట్స్ లో ఎలా ఉంటారో ఇమిటేట్ చేయాలి. Go ahead. I'll see if you're doing a good job. But good imitation. తనేమో I'm in a happy mood. ఓకేనా? Okay. తను అంశు, Okay. నేను సందీప్. అంశు రితుతో నేను రితు అంశు రితుతో మారుతుంది. మీరు అంశు నేను రితు. I'm not participating in this. మీరు నాన్ స్టాప్ మారండి. Hi Ritu, good morning. Hey, it's today I'm enjoying a lot. It's good. I think a lot of feelings. See, I'm really shocked. See the dialogue you did. See, it's very good, you know. Hey, what you are thinking? అంతే అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ లో నాకు చాలా కనిపించాయి. అందుకని ఏం అంటే రెస్పాన్స్ ఇలాగే ఉంటుందా అని. అంతే తను రెస్పాండ్ అవ్వాలని డిసైడ్ అయితే తప్ప మీకు ఏ రెస్పాన్స్ రాదు. అయ్యో, when I'm talking with Anshu, why I can't respond? That also అంశు మాట్లాడడం మొదలు పెట్టారంటే అది 1-way ఫ్లోనే. ఓకేనా? అందులో బ్రిటిష్ యాక్షన్ తో పాటు నాన్ స్టాప్ బ్రిటిష్ రేడియో అన్నట్టు ఉంటుంది. ఇది ఈయన అంశు గారు కూర్చున్నారంటే ఈయన కానీ నాకేం అర్థం కావట్లేదండి, చెప్తున్నారు చెప్పరా అంటే స్పీడ్ అండి, అది చాలా స్పీడ్ లాంగ్వేజ్.